నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వార్తా కథనాలన్నీ చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మన ప్రజా వాయిస్ పేపర్లో. దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కృష్ణమ్మ పరుగులు పెడతా ఉంది. గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఇక కృష్ణమ్మ పరుగులు పెడతా ఉన్నది. నాగార్జున సాగర్, జూరాల, సింగూరు, శ్రీశైలం వీటన్నిటికి సంబంధించినటువంటి బ్యారేజ్ డ్యామ్ అన్ని కూడా నిండిపోవడం జరిగింది. మన ట్యాంక్ బండ్ కూడా దాదాపు నిండిపోయే పరిస్థితి కనబడతా ఉన్నది. చిన్న చిన్న గేట్ల ద్వారా వాటిని మూసిలకు విడిచిపెట్టిన పరిస్థితి కనబడతా ఉన్నది. మరి ఇంటి దగ్గర ఉండే చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ అప్రమత్తంగా ఉండండి. మీ సొంత వైద్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకండి. మీకు తెలిసిన ఈ పారాసిటమాల్ ఇంకోటో వాడి ఇంకా ముదిరేటట్టు అయితే చేసుకోకండి. సొంత వైద్యం చేసుకోకపోతే ఏడుకోవాలి, ప్రైవేట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కనీసం ఆర్ఎంపీలన్నా కలిసి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే వాళ్ళు కనీసం టెస్ట్ చేసి బీపీ అది ఇది చూసి అసలు వాస్తవంగా ఇది వైరల్ ఫీవరా ఏందని చెప్తారు. ఇక మీరు కొంచెం పెయిగాలుతుందని చెప్పేసి ఆ గోళీలు ఈ గోళీ అది ఎక్కువైపోయిందానికి ఇంకా పెద్ద పర్సన్ అయితే అన్నట్టు మీరు సొంత వైద్యాలు చేసుకోవద్దు. వాస్తవంగా చాలా వరకు సొంత వైద్యాలు చేసుకుంటారు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం లేక ఎవడు కూడా సమయ పాలన పాటించకుండా డాక్టర్లు వాళ్ళ చాలా వరకు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తా ఉన్నారు. ఇదిలా ఉంటే విషయం ఏంటంటే చాలా మంది అంటే నాన్నలు తాతలు కట్టిన భవనాలలో ఉంటారు. అది నాని కూలిపోయే పరిస్థితులు ఉంటాయి. ఎవరైనా సరే కనీసం అంటే ఆ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కొంచెం వేరే ఇల్లు చూసుకోవడం బెటర్. ఎందుకంటే ఇల్లు కూలిపోయి చనిపోయిన ఘటనలు చాలా వర్షాకాలంలో చాలా రోజులు మనం చూసినా చాలామంది చనిపోయిన వార్తలు కూడా మనం విన్నాం. కాబట్టి ఎనీ టైం అప్రమత్తంగా ఉండాలి. ఏ పాత ఇళ్లలో కూడా ఉండేవాళ్ళు కూడా. ఇక నిన్నటి నుంచి శ్రావణ మాసం మాత్రం ప్రారంభమైంది. శ్రావణ మాసం సంబంధించి ఇక ఆషాఢ మాసంలో ఆలిని పుట్టింటికి పంపించిన వాళ్ళందరూ కూడా తొలుకొచ్చుకునేటువంటి కార్యక్రమం. నిన్న శ్రావణ శుక్రవారం కాబట్టి ఇంట్లో వరలక్ష్మి వ్రతాలు, ఈ వ్రతాలన్నీ కూడా ప్రారంభం అవుతాయి. ఇక మొన్న కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢ మాసంలో పుట్టింటికి పంపించిన వాళ్ళు మొత్తం కూడా భర్తలు అయోమయంలో పడ్డారు. నెల మొత్తం ఇక జైల్లో పడ్డట్టు అయిపోయింది. మన మహేంద్ర అన్న సొంటోళ్ళు అదే వాళ్ళు పూరా పాపం ఏమైందంటే తిన్నా తినం లేదు బట్టలే నా పన్నా తినం బట్టలే ఒక పాట ఉన్నది. అట్లా అయిపోయింది. ఏదేమైనా ఇప్పుడైతే ఇంటికి తొలుకొస్తున్నారు స్టార్ట్ అయినాయి. ఈ శ్రావణ మాసం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ మాసం మొత్తం కూడా నడుస్తూ ఉంటది. అన్ని గుళ్ళల్లో కూడా ఇటు సోమవారం శైవానికి సంబంధించినటువంటి ఆలయాల్లో శుక్ర మంగళవారాలు అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాల్లో శనివారం మా దగ్గర సోమన్న గుట్ట అని ఒకటి ఉంటుంది. మా మల్లపూర్ మండలంలో సోమన్న గుట్ట ఉంటుంది. అంటే ఈ శ్రావణ మాసం ప్రతి సోమవారం కూడా 4 వారాలు ఉంటాయి కదా. 4 వారాలు వేలాది మంది అంటే అనేక రాష్ట్రాల నుంచి భక్త జనాలు వచ్చి అక్కడ వాళ్ళ మొక్కులు తీర్చినందుకు అక్కడ మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. మొత్తం బ్రహ్మాండంగా జరుగుతుంది మా ఊర్లో ఈ శ్రావణ మాసం అనేది. ఇట్లా శ్రావణ మాసం సంబంధించి ఈ నెల రోజుల పాటు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఉంటారు ప్రజానికం కూడా. యావత్ ప్రజానికం హైందవ లోకం ఈ నాన్ వెజ్ కి కొద్దిగా దూరంగా ఉండేటువంటి నెల అని కూడా చెప్పారు. కొద్దిగా డీలలో పడతాయి ఈ చికెన్లు కొద్దిగా పానాన్ని పెంచినట్టయితే రేట్లు కూడా తక్కువైతాయి. ఇప్పుడు తక్కువైపోతాయి కాబట్టి చాలా మంది వర్షాకాలం తినొద్దు. అనేక రోగాలు వస్తాయి కోళ్ళకు కానీ మేకలకు కానీ. సో అందుకే ఈ శ్రావణ అంటే ఈ ప్రకృతితో లేకపోతే మన వేదాలు అట్లా ఉన్నాయి కాబట్టి ఎట్లునో తెలియదు కానీ నిజంగా ఇవన్నిటికి భలే సింక్ అయిపోతాయి. ఇటు వర్షాలు రావడం, కోళ్ళకు జ్వరాలు రావడం, తగ్గడం, ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్ ముట్టకపోవడం అనేది వాస్తవంగా ఇది కరెక్ట్. ఇది వాస్తవం మంచిది. ఏది ఏమైనా ఇటు ఈ మాసం మొత్తం కూడా భక్తి శ్రద్ధలతో మునిగిపోతుంది. ఇక ప్రజా వాయిస్ డిజిటల్ దినపత్రికకు సంబంధించి మీకు www.prajavoice.in అనేటువంటి వెబ్సైట్లో మీకు ప్రజా వాయిస్ డిజిటల్ దినపత్రిక అందుబాటులో ఉంటుంది. ఎవరైనా మీరు రిపోర్టర్గా పనిచేయాలనుకున్నా లేకపోతే ప్రజా వాయిస్కి సిరా చుక్క పంపాలనుకున్నా కూడా, మీరు ఏమన్నా సమాచారం మాకు ఇవ్వాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్నటువంటి 2 నంబర్లకు మీరు వాట్సాప్ ద్వారాను మెసేజ్ చేయొచ్చు. ఇక 2వ పేజ్ నుంచి మనకు డిజిటల్ దినపత్రికకు సంబంధించి జిల్లా వార్తలు అందుబాటులో ఉంటాయి. చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరిక. మెదక్ నియోజకవర్గం రూరల్ ప్రజా వాయిస్ నుంచి వచ్చిన వార్త ఇది. మెదక్ జిల్లా శంకరపేట మండలం మాడూరు పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ భీమరి యాదగిరి డైరెక్టర్లు విఠల్ నాయక్ శ్రీశైలంకు శుక్రవారం నాడు మెదక్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లోని కోకాపేటలో మాజీ మంత్రివర్యులు తన్నీర్ హరీష్ రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు హరీష్ రావు వారికి కండువా కప్పి
బేరస్లోకి ఆహ్వానించారట. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ స్థానిక సమరంలో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగరాలి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చిందని వాటి అమలులో విఫలమైందని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారట. అయితే మొత్తానికైతే నిన్న కొంతమంది నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో ఆ పార్టీ కండువా కప్పుకొని తీర్థం స్వీకరించినట్టు తెలుస్తూ ఉన్నది. ఏది ఏమైనా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలు లోపల ప్రచారాలు అయితే స్టార్ట్ చేసినాయి ప్రచారాలు అయితే స్టార్ట్ చేసినాయి. బీజేపీ పార్టీ ఆళ్ళాలు కొట్లాడుట్లనే సరిపోయింది. ఈ కొత్త అధ్యక్షుడు రాకతోటి ఇంకా ఎక్కువైపోయింది. ఇక గంగాపురిలో ఎన్సీడీ స్పెషల్ ప్రోగ్రామ్ ట్రయల్ రన్ మంథని మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు గౌతమి నగర్ లో శుక్రవారం వైద్య సిబ్బంది ఎన్సీడీ స్పెషల్ ప్రోగ్రాం నిర్వహించారు. 30 సంవత్సరాలు పైబడిన వారికి బీపీ, షుగర్, క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం లలిత మాట్లాడుతూ టెస్ట్ నివేదికలను పిహెచ్సికి పంపించడం జరుగుతుందన్నారు. వ్యాధి నిర్ధారణ జరిగిన వారికి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లలితతో పాటు 2వ సునీత, ఆశా వర్కర్లు లక్ష్మి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారట. మహిళా అభ్యుదయానికి ప్రభుత్వం పెద్దపీట, మహిళలు ఆర్థికంగా అన్ని రంగాల్లో రాణించాలి. ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి చెప్తా ఉన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ మహిళా అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన మహాలక్ష్మి విజయవంత సదస్సుకు డిఎం యాదయ్య అధ్యక్షత వహించగా పలువురు మహిళలు, విద్యార్థులు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారో అని వివరించారట. ఇక మహిళలకు సంబంధించి వాస్తవంగా కాంగ్రెస్ పార్టీలు మహిళలకు పెద్దపీట వేసినట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు బ్యాంకులలో వాళ్ళకు రుణాలు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు రుణాలు వస్తూ ఉన్నాయి. ఇక వాళ్ళకు సంబంధించిన మహిళా ఫ్రీ బస్సు నడుస్తూ ఉన్నది. సో వాళ్ళకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు ప్రత్యేకంగా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళల ఓట్లు కీలకంగా అయినాయి కాబట్టి మగవాళ్ళ కంటే ఓట్ల శాతం ఆడవాళ్ళది ఉన్నది కాబట్టి సో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మొత్తానికైతే వాళ్ళకు పెద్దపీట వేసినట్టు క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఒక వార్త కనిపిస్తూ ఉన్నది స్పెషల్గా, అసలు వాస్తవంగా బీసీలను ముంచింది ఎవరు ఏంది అనేది, అసలు బీసీల కథా కార్ఖానేది అనేది మనకు ఒక స్పెషల్ వార్త కనిపిస్తూ ఉన్నది మన ప్రజా వాయిస్ పేపర్లో. 77 ఏండ్ల పాలనలో బీసీలను ముంచింది ఎవరు? ఇక 77 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ బీజేపీ పాలన చరిత్ర అంతా 70 కోట్ల బీసీ ప్రజలను వంచి అణిచివేసిన చరిత్రనే అగుపిస్తున్నది. 7 దశాబ్దాల స్వతంత్ర పాలన కాలంలో దేశంలోని జనాభాను 7 సార్లు లెక్కించడం జరిగింది. కానీ ఈ 7 సార్లు జనగణనలో ఓబీసీ కులాల జనగణన చేయలేదు. కావున దేశంలోని వెనుకబడిన కులాల ప్రజలకు విద్యా ఉద్యోగంలో రిజర్వేషన్లు కల్పించడానికి ఓబీసీ కులాల జనగణన లేకపోవడం వలనే ప్రధాన అడ్డంకిగా నిలిచింది. దేశంలో జరిపిన 7 సార్లు జనగణనలో 6 సార్లు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయగా ఒకసారి బీజేపీ ప్రభుత్వం చేయడం జరిగింది. కానీ 2 పార్టీల ప్రభుత్వాలు కూడా ఓబీసీల జనాభా గణనను ఉద్దేశపూర్వకంగా చేయలేదు. కావున వెనుకబడిన కులాల ప్రజలు అన్ని రంగాల్లో వెనుకబడిన పేదరికంలో మగ్గిపోతున్నారు. భారత రాజ్యాంగంలోని 340 ఆర్టికల్ ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చని స్పష్టం పేర్కొన్నప్పటికీ ఇక జనాభాలో సగం భాగం కలిగిన వెనుకబడిన కులాల ప్రజలను గుర్తించడానికి మండల కమిషన్ సిఫార్సు అమలుపై 1992 నవంబర్లో సుప్రీంకోర్టు 9 న్యాయమూర్తుల ధర్మాసనం ఇందిరా సహాని ఇతరులు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన తీర్పును అనుసరించి వెనుకబడిన కులాల ప్రజలను గుర్తించడానికై స్వాతంత్రం వచ్చిన తర్వాత 40 సంవత్సరాల కాలం పట్టిందట. మొత్తం అన్న ఇక బీసీల చరిత్ర, మరి గతంలో ఉన్న కాంగ్రెస్ చరిత్ర, మరి ఎవరు ఎన్నిసార్లు కులగణన చేసిరు, జనగణన చేసిరు, అసలు బీసీలకు న్యాయం జరిగిందా, అన్యాయం జరిగిందా, అసలు బీసీని ముంచింది ఏ పార్టీ, బీసీల కోసం ఆలోచించేది ఏ పార్టీ అని మొత్తం అన్న ఒక స్పెషల్ మంచి వార్త రాయడం జరిగింది. మొత్తానికైతే అన్న పేరు వచ్చేసి వ్యాసకర్త అక్కల బాబు గౌడ్, బీసీ యునైటెడ్ ఫోరం స్టేట్ చైర్మన్, సమాజ్వాదీ పార్టీ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ అట. అన్న మీకు నిజంగా మంచి పట్టున్నది, బీసీలకు సంబంధించిన మంచి మంచి విషయాలు, ఎవరికి తెలియని విషయాలు కూడా మీరు రాసుకొచ్చారు. ఎస్. ఇక బోనాల జాతరలో శాంతి భద్రతలకు విశేష కృషి, ఏసీపీ సిఐలకు సన్మానం అట. సికింద్రాబాద్ చిలకలగూడ కట్టమైసమ్మ నల్లపోచమ్మ దేవాలయంలో జరిగిన బోనాల జాతర ఘనంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు పరీక్షించినందుకు చిలకలగూడ ఏసీపీ శంకర్
శశాంక్ రెడ్డి సిఐ అనుదీప్లను సీనియర్ పార్టీ నాయకులు శాలువాతో సన్మానించారట. శాంతి భద్రతలు మంచిగా జరిపినందుకు సీఏలకు ఎస్సీలకు సన్మానం చేసిరట. ఇక పర్మిషన్ లేని క్లినిక్ల సీజీ చేసిరట. షాద్నగర్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి మీడియా ఎఫెక్ట్ ద్వారానే ఈ క్లినిక్లు సీజ్ అయినాయట. ఇక చౌదరిగూడెం మండలంలోని ఓ ప్రైవేట్ క్లినిక్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఉదాంతంపై గత 2-3 రోజుల నుండి సోషల్ మీడియా గ్రూపులలో ప్రచురితమైన కథనానికి రంగారెడ్డి జిల్లా డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ బి వెంకటేశ్వరరావు స్పందించారు. ఆదేశానుసారం శుక్రవారం షాద్నగర్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి మరియు కొందరు పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అమృత జోసెఫ్ మరియు హెల్త్ సిబ్బంది వెళ్లి చౌదరిగూడెం మండలంలోని లక్ష్మీ ప్రసన్న క్లినిక్ మరియు రమ్య క్లినిక్లో పర్మిషన్ లేకుండా క్లినిక్ను నడిపిస్తున్న విషయం పరిశీలించి షాద్నగర్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ విజయలక్ష్మి క్లినిక్లను సీజ్ చేయడం జరిగిందట. ఇక మొత్తం ఇక్కడ కనిపిస్తూ ఉన్నది కదా, వీళ్ళ పర్మిషన్ లేకుండా నడిపిస్తారు అని చెప్పేసి సీజ్ చేస్తూ ఉన్నారు. ఈ డిఎంహెచ్ఓలు ఎక్కడా కూడా సరిగ్గా లేరు. ఇటువంటి డిఎంహెచ్ఓలు మొత్తం కూడా లేరు. రాష్ట్రంలో డిఎంహెచ్ఓలు సరిగ్గా లేరు. మెడికల్ షాపులలో ప్రెగ్నెన్సీ కిట్లు, ఈ ప్రెగ్నెన్సీ కిట్లకు సంబంధించి మెడికల్ షాపులలో వేలాదిగా అమ్ముడుపోతా ఉన్నాయి. అబార్షన్ కిట్లు వేలాదిగా అమ్ముడుపోతా ఉన్నాయి. సిగ్గు శరం లేకుండా ఎవరు పడితే వాళ్ళకి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎట్లా పడితే అట్లా అబార్షన్ కిట్లు అమ్ముతా ఉన్నారు. అయితే చాలా దారుణం ఇది. ఎందుకంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తారు, తప్పు చేసిన తర్వాత ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఎట్లా తీసుకోలేదు అంటే కన్సెంట్ ఎవరు గారు, ఎందుకంటే ఆ తప్పు పని కాబట్టి కన్సెంట్ కాక ఏదో ఆర్ఎంపీ దగ్గరకు మెడికల్ దగ్గరకు పోయి గిట్ల అని చెప్పగానే ఆయన ఒక పేరు రాస్తాడు. వాస్తవంగా అది ఇవ్వాలంటే డాక్టర్ రాసి ఇచ్చిన లెటర్ అయి ఉండాలి, లేకపోతే ఒక పెద్ద హాస్పిటల్ వాళ్ళకే ఇస్తారు. ఇట్లా ఎవరు పోయి అడిగితే వాళ్ళకి ఇవ్వరు. కానీ ఏం చేస్తారంటే వీళ్ళు అడగంగానే వీళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకుంటారు, దాని మీద ఉన్న కానీ దానికంటే రేట్ ఎక్కువ తీసుకుంటారు. వీళ్ళు ఇది ఎట్లయినా పోవాలి అని చెప్పేసి వాళ్ళు కొంటారు. కానీ వాస్తవంగా ఏమవుతుందంటే అది వాడిన తర్వాత దాని ద్వారా అధికంగా రక్తం రావడం, తీవ్ర ఇబ్బందులకు గురి కావడం, తర్వాత అది పానా మీదకి తెచ్చుకొని పానాలు కోల్పోవడం కూడా అనేక సంఘటనలు. ఆర్ఎంపీలు ఇటువంటి ముఖ్యంగా ఇటువంటి క్లినిక్లలో ఉండేది ముఖ్యంగా ఆర్ఎంపీలు. ఈ ఆర్ఎంపీలు చేయాల్సిందేంది, వీళ్ళు ఇంజక్షన్ ఇవ్వచ్చునా, వీళ్ళు గ్లూకోజ్లు పెట్టొచ్చునా అంటే పెట్టొద్దు. వీళ్ళు ఎటువంటి జ్వరం వచ్చిందా బీపీ చెక్ చేయాలి, జ్వరం అంతవరకు ఉంది, ఇంతవరకు వీళ్ళ పని. దీనికి సంబంధించి రాసేయాలి. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళే పెద్ద డాక్టర్లు ఎంబీబీఎస్లు ఎఫ్ఆర్సిఎస్లు చేసినట్టు వీళ్ళే గ్లూకోజ్లు పెట్టడం, ఇంజక్షన్లు ఇవ్వడం, యాంటీబయాటిక్లు ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్లు. ఒక యాంటీబయాటిక్ ఇస్తాడు, అది దక్కకపోతే మరి మెడికల్ ఇది ల్యాబ్ టెస్ట్లు చేసుకోవాలి, బ్లడ్ టెస్ట్ చేసుకోవాలని చెప్పాడు. ఇంకో నీకు యాంటీబయాటిక్ ఇస్తే దాంతో తగ్గుతుంది అని చెప్తాడు. వికారాబాద్కి సంబంధించి పరిగిలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ ఏం చేసిండంటే ఆయనకు జర స్టమక్ పెయిన్ వచ్చిందని పోతే నీకు గ్యాస్ ఎక్కువైందని చెప్పి ఎన్ఎస్ లో ప్యాంటాప్ సంబంధించి ఇంజక్షన్స్ డోస్ గా హెవీగా ఇచ్చి ఎన్ఎస్ పెడితే పిల్లగాడు కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోయాడు. అయ్యో పాపం. ఇట్లా ఎన్ని ఘటనలు లేవు. ఇప్పుడు కొంతమంది ఆర్ఎంపీలు ఉంటారండి, వాళ్ళు ఏంటంటే డబ్బుల కోసం ఆశపడరు, ఏదో వృత్తి మీద గౌరవంతో ఏం చేస్తారంటే ఇట్లా జ్వరం రాగానే ఫస్ట్ మామూలు ఒక 2 గోళీలు ఇస్తారు. తగ్గకపోతే ఏం చేస్తారంటే మీరు అర్జెంటుగా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి ఆడ బ్లడ్ టెస్ట్ చేయించుకొని యూరిన్ టెస్ట్ చేయించుకొని ఏదైనా ఉంటే బయటపడుతుందని చెప్పేసి మంచి డాక్టర్ అయితే పంపిస్తారు. కానీ వీడేం చేస్తాడు, దోసుకోవడానికి ఫీల్డ్ తెచ్చుకున్నట్టు ఏం చేస్తారంటే ఒక మందులు కాకపోతే యాంటీబయాటిక్ ఇస్తాడు, యాంటీబయాటిక్ కాకపోతే ఇంకో 2-3 ఇంజక్షన్లు ఇస్తాడు, వీడే ఎన్ఎస్లు పెడతాడు, ఇవి పెడతాడు, వీడే మొత్తం అది చేస్తాడు. వీడు వాళ్ళ 10th ఫెయిల్ అయినోడు ఉంటాడు, 7th ఫెయిల్ అయినోడు ఉంటాడు, ఇంటర్ ఫెయిల్ అయినోడు ఉంటాడు. వీరికి ఎంబీబీఎస్ తోనికి సంబంధమే లేదు. ఫస్ట్ వీడే మెడికల్ పెట్టుకుంటాడు, ఏదో ఒక ఫార్మసీ అయిన వాళ్ళ సర్టిఫికేట్ తెచ్చుకొని సంవత్సరానికి 30,000 20,000 మాట్లాడుకొని వాడు అదే మెడికల్ అక్కడ పక్కపంటి క్లినిక్ పెట్టుకొని ఇటు మందులు ఇచ్చాడు. 190% మెడికల్ ఫార్మసీ సర్టిఫికేట్ ఇవ్వతాను, ఫార్మసీ చేసిన సర్టిఫికేట్ తెచ్చుకొని మెడికల్ షాప్ పెట్టుకున్నాడు తప్ప బి ఫార్మసీ చేసినోడు ఎవడు మెడికల్ ఉంటలేడు. ఎస్, మళ్ళా వాడు చదువుకునేదంతా 10th ఫెయిల్ 7th ఫెయిల్. ఇగో ఈ బాపత్ ఉంటుంది. అలా హాస్పిటల్లో 2 నెలలు 3 నెలలు పని చేసినోడు వచ్చి మెడికల్ షాప్ పెట్టుకుంటుండు బయట. మళ్ళీ పాపం జనాలకి ఏం గుర్తు వానికి అత్యిందని వాడిగా ఇదేంది సెటోస్కోప్ ఏమంటారు కదా, అది వేసుకోగానే వాళ్ళకేంది ఇగో ఈ డాక్టర్ ఈ సార్ చేతి పడితే చాలా తక్కువ అవుతుంది. కానీ వీడు ఇచ్చే డోస్ ఎంత ఇస్తుండనే తెలియదు, ఏమేమి మందులు ఇస్తుండనే తెలియదు. తర్వాత మళ్ళీ ఆలోచించవు, ఆ మందులు ఎక్కువ వాడడం వల్ల లోపల కిడ్నీలు ఫెయిల్ అవుతాయి. అది ఏమి ఇస్తాడు మా అంటే అధిక డోస్ ఉన్నది ఎక్కువ ఇస్తాడు. ఈ ఉంటాయి కదా పెయిన్ కిల్లర్లు కాబట్టి మన్ను మోసడం ఇచ్చి మొత్తం ఖరాబ్ చేస్తాడు. ఏడైనా డిఎంహెచ్ఓలు డిప్యూటీ డిఎంహెచ్ఓలు మారినంత కాలం ఇవి జరిగాయి.
జరిగాయి. వీళ్ళు మారితేనే ప్రజల బతుకులు మారుతాయి. ఇటువంటి సిగ్గు అంటే శరం వీళ్ళు లఫోట్ collection నా చేసుకుంటారు కొడుకులు కదా. వీళ్ళు పైకి వస్తారు. వీళ్ళు కలెక్షన్ చేసుకుంటారు, నెల నెల మామూలు పోయి వసూలు చేసుకుంటారు. ప్రతి మెడికల్ నుంచి ప్రతి ఆర్ఎంపీ డాక్టర్ల నుంచి ఇంత పోవా డిఎంహెచ్ ఆఫీస్కి ఇంత పోవా, ఆడికి ఆ పైకి ఇంత పోవా. ఎన్ని దొరకబట్టచ్చు. ఒక్కరోజు రాష్ట్రంలో ఒక్కసారి సర్వే చేస్తే దాదాపు సగానికంటే ఎక్కువ లేచిపోతాయి ఇవన్నీ, ఈ దంద మొత్తం. ఇంకా అసలు ఏందన్నా ప్రజల ప్రాణాలతోటి ఇంకేంది వాడు ఇంకా బతికేందుకు? మనిషిని నిల్వ దోపిడీ చేసుకొని వాడు అయ్యా నాకు సుస్థ అవుతుంది. అరే దేవుడు తర్వాత డాక్టరే దేవుడు తర్వాత ఇంకా ఎక్కువ అంటే డాక్టరే దేవుడు కన్నా ముందు. ఎందుకంటే దేవుడు పిలిస్తే అత్తడు కానీ ఆపద ఉన్నదంటే పాన బాలేదంటే డాక్టర్ అత్తడు కాబట్టి. ఇంత నమ్మకం ఉన్న డాక్టర్ లేని వీళ్ళు మోసం చేస్తా ఉన్నారు ఆర్ఎంపీ కొడుకులు. ఈ మెడికల్ మాఫియా ఇదో పెద్ద మాఫియా, 100% ఇది 100% నిజం. ఇలా ఎస్ మాఫియానే మొత్తం. డ్రైనేజీ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్కి వినతి పత్రం అందజేత బీజేపీ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కొత్తపల్లి కుమార్ చెప్తా ఉన్నారు. నాగర్ డ్రైనేజ్ సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ అధికారులు కూడా ఇటువంటి కథలే పడుతుంది. అన్ని గట్టిన ఏసీల కింద కూర్చొని కాళ్ళు వేసుకొని ఊపుకోవడం తప్ప ఇవి పనిచేయరు. వీటికి అఖిల భారత 10వ జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్ అంటా ఉన్నారు. ఇక బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో మేమెంతో మాకంత వాటా దక్కాలని దేశవ్యాప్తంగా తక్షణమే బీసీ కులగణన నిర్వహించి జనాభా తమాషా ప్రకారం అన్ని రంగాలలో బీసీల రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఆగస్టు 7వ తేదీన గోవా రాష్ట్రంలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో నిర్వహించడానికి తలపెట్టిన అఖిల భారత 10వ జాతీయ ఓబీసీ మహాసభను విజయవంతం చేయాలని బీసీ యువజన సంక్షేమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపేందర్ పిలుపునిచ్చారట. వాస్తవంగా బీసీలకు వాళ్ళెంతో వాళ్ళకంత అన్న నినాదం అయితే బలంగా పోవాలి. ఎందుకంటే ఇన్నేళ్ళంటే మోసపోయారు కానీ ఇప్పుడు అందరూ చైతన్యవంతమయ్యారు. వాళ్ళని మోసం చేద్దామని చూస్తే ఏ పార్టీకైనా పుట్టగతులు లేకుండా అవుతారు. ఖచ్చితంగా వాళ్ళకు వాటర్ రావాల్సిందే. ఇక చటన్పల్లి ఫ్లైఓవర్ నిర్మాణానికి స్థలం పరిశీలన 184 కోట్ల ప్రాజెక్టుకు వేగం శాందర్కు సంబంధించింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం, గెలిపే లక్ష్యంగా ఈ క్షణం నుంచే పనిచేయండి షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ పిలుపునిచ్చారట. ఇక హాజీపల్లి గ్రామంలోని ఏవి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఈ క్షణం నుంచే కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ పిలుపునిచ్చారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో మన సత్తా చాటాలని, అభ్యర్థుల గెలుపు కోసం ఐక్యమత్యతో పనిచేయాలని కార్యకర్తలకు సూచించారట. ఎందుకంటే ఇక లోకల్ బాడీ ఎలక్షన్ రాబోతా ఉన్నాయి. ఇప్పుడు వాస్తవంగా వీళ్ళు గుండె మీద చేతుకుని ఒక మాట చెప్పాలి. మరి మీ ప్రభుత్వంలో పనిచేసిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు నిధులు వచ్చినాయా? వీళ్ళు చేయాలి. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు చేయించిన పనులకు బిల్లులు రాక నానా తంటాలు పడతా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది ఒకసారి చెప్పాలి. మరి మీ పార్టీ ఫండ్ ఏదన్నా ఉంటే మనకి ఇవ్వాలి ఖచ్చితంగా. 31న నాగర్ కర్నూలులో ఉచిత కంటి ఆపరేషన్ శిబిరం అంట. వైద్య ఆరోగ్య శాఖ అద్వంత నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 31న గురువారం ఉదయం 9 నుండి 11 గంటల వరకు ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయనున్నారట. నాగర్ కర్నూలు జిల్లాలోని ప్రతి సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఎమ్మెల్యే దామోదర్ రెడ్డి చెప్తారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నాగర్ కర్నూలు మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా కేంద్రంలోని 10 మరియు 24 వార్డులలో వర్షపు నీరు ఇళ్లలోకి చేరుకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి దృష్టికి మాజీ కౌన్సిలర్లు బాదం సునీత, నరేందర్తో పాటు 24వ వార్డు కౌన్సిలర్ వీళ్ళు తీసుకొచ్చారంట. ఇక వెంటనే సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎమ్మెల్సీ చెప్తా ఉన్నారు. ఫోరంను వినియోగించుకున్న కరెంటు వినియోగదారులట. విద్యుత్ వినియోగదారుల దీర్ఘకాలిక సమస్యపై శుక్రవారం రోజున మిర్యాలగూడ విద్యుత్ కార్యాలయంలో ప్రత్యేక కోర్టు CGM మరియు మెంబర్ ఫైనాన్స్ CGRF 1S రామాంజన్ నాయక్ మరియు వెంకట్ NKK ఇండిపెండెంట్ మెంబర్ కన్సూమర్ గ్రీవెన్స్ రెడ్రెసర్ ఫోరం 1 అధ్యక్షత నిర్వహించడం జరిగింది. ఈ విద్యుత్ కోర్టు ఉద్దేశం దానికి దీర్ఘకాలిక సమస్యలపై విద్యుత్ వినియోగదారులు వారికి కరెంటు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ కోర్టు ద్వారా తెలియజేయడం వలన పరిష్కరిస్తామని, అదేవిధంగా మీ సమస్యలు ప్రతి సబ్ డివిజన్కు ఒక CNC కార్యాలయం ఉంటుందని చెప్పారట. మంచి విషయమే. ఇక విత్తనాలు, ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. డిండిలో విత్తనాలు, ఎరువుల విక్రయ కేంద్రాలను శుక్రవారం
జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి తనిఖీ చేశారు. విత్తనాల ఎరువుల నిల్వలను పరిశీలించారు. డీలర్లు అందరూ ఈ పాస్ ఆధారిత పద్ధతి ద్వారానే అమ్మకాలు జరపాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలు ఎరువులు మరియు అధిక ధరలకు అమ్మినట్లు అధికారుల దృష్టికి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, డీలర్ల లైసెన్సులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారట. పాత్రికేయులపై విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే భగవత్ అట. కురంపోడ్ మండలంలో మాజీ ఎమ్మెల్యే భగవత్ శుక్రవారం పర్యటించారు. అర్హత ఉండి ఇందిరమ్మ ఇండ్లు రాని కుటుంబాలను కలిసి ఆయన మాట్లాడారు. ఇదే సందర్భంగా వార్తా కవరేజ్కి వెళ్ళిన పాత్రికేయులతో మీవి చిన్న పత్రికలు, చిన్న పేపర్లు అంటూ హేళనగా మాట్లాడారు. భగత్ అలా మాట్లాడడంతో మండలంలోని మోసంగి గ్రామంలో జరిగిన కార్యక్రమాన్ని పాత్రికేయులు మూకుమ్మడిగా బైకాట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే అయి ఉండి భగత్ అలా విలేకరులను ఉద్దేశించి మాట్లాడడం చూసిన కార్యకర్తలు అవాక్కయ్యారు. మండల పర్యటనలో భాగంగా మరో 3 సొంత కార్యకర్తలపై కూడా భగత్ అసహనం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక భగత్ గారు మీకు ఏమైనా కొమ్ములు వచ్చినాయండి? ఈ చిన్న పత్రికలు, చిన్న పేపర్లు అంటే ఇయే చిన్న పేపర్లు మీ పని పడతాయి. మరి పెద్ద పేపర్లు ఎప్పుడూ ఆల్రెడీ అమ్ముడుపోయే పరిస్థితి వచ్చేసినాయి. ఆల్రెడీ వాస్తవాలు బయటకు తీసుట్లా పెద్ద పేపర్లు అనేది విఫలం అయిపోయినాయి. ఇలా ఇది ముక్కుసూటి మాట. నిజాయితీగా జర్నలిజంలో ఉన్నోళ్ళే చిన్న పేపర్లలో ఉన్నారు, ప్రజెంట్ ఉన్నారు. వాస్తవంగా అదే జరుగుతూ ఉండదు. ఈ చిన్న పేపర్లు, పెద్ద పేపర్లు అంటే చిన్న ఎమ్మెల్యేలు, పెద్ద ఎమ్మెల్యేలు అన్ని కొడుస్తుంది. మరి అట్లా వస్తుంది. వాస్తవంగా వీళ్ళు రాస్తేనే ఇప్పుడు గ్రామాలలో ఉన్న సమస్యలు కానీ ఏవైనా కానీ బయటపడతా ఉన్నాయి ఈ చిన్న పేపర్లు రాయడం ద్వారా. రిపోర్టర్లు తలుచుకుంటే ప్రభుత్వాలే కూలిపోయినాయి. ఇప్పుడు ఏవైతే ఈ శాటిలైట్ ఛానల్ అమ్ముడు పోయినాయో, వాస్తవాలు బయటకు తీసుట్లా విఫలమైనాయో, యూట్యూబ్ ఛానల్ ఏవైతే ఇప్పుడు ప్రశ్నించే గొంతులుగా మారినాయో, ఈ చిన్న పేపర్లు కూడా అదే పరిస్థితిలో ఉన్నాయి. ఇదే రిపోర్టర్లు మూకుమ్మడిగా వార్తలు రాసి మీరు ఉంటారా భగవంతుడు? మీ కార్యక్రమాలన్నీ బయటకు చెప్తే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అంటే చిన్న పేపర్లు అంటే దేని మీద చిన్న పేపర్లు? మీకు ఏంది, మీకు ఎట్లా చిన్న పేపర్లు అనిపించినాయి? వాటిని ఏ విధంగా అంటే ఇంత పెద్ద అక్షరాలతో రాస్తే అవి పెద్ద పేపర్లా, లేకపోతే ఇంత చిన్నగా రాస్తే అవి చిన్న పేపర్లా? ఏ విధంగా మీరు ఆ చిన్న పేపర్లు, చిన్న పత్రికలు అన్నారు? ఈ చిన్న పెద్ద తేడా మీరు రిపోర్టర్లలో చూస్తే మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి పేద ధనిక తేడా కూడా చూసిరా మీ నియోజకవర్గంలో? ఇలాంటి వార్తలు అన్ని బైకట్ చేసేసి ఎవరైతే ఆయన మాట్లాడిండో ఆయన మాజీ ఎమ్మెల్యే భగత్ మొత్తం ఆయన విషయాలేందో, ఆయన ఖాతేందో, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేసిండో మొత్తం అన్ని పేపర్లు కలిసి బయట పెట్టే ప్రయత్నం. మీరు ఇలా మాట్లాడితే మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాదు, ఓ సర్పంచ్ వార్డు మెంబర్గా కూడా గెలవరు మీరు. కష్టం ఇట్లా మాట్లాడతారు రిపోర్టర్ల మీద. ఇదే చిన్న చూపు మీరు నియోజకవర్గంలో ఉన్న ప్రజల మీద కూడా చూపిస్తున్నారా? ఎమ్మెల్యే గారు మీ చిన్న కులము, మీరు చిన్న మనుషులు ఇట్లనే అంటారా? మరి వాళ్ళతో కూడా పేపర్లనే అన్నారంటే ఇక మీరు మనుషులు కూడా అంటారు. 100% అంటారు. ఏమున్నది? ఇక ఇది తప్పు. మీ వ్యాఖ్యలు అనేవి వెనకకి సారీ చెప్పాలి అందరికాడ. ఈ మూకుమ్మడిగా రిపోర్టర్లు మీ పైన వార్తలు రాస్తే మీరు ఉంటారా అండి? ఉంటారా? ఒక 5 రోజులు చాలు లైన్గా రిపోర్టర్లు తలుచుకుంటే. ఆ చిన్న పేపర్లు రాస్తేనే గ్రామాలలో ఉన్న సమస్యలు ఏందో, కథ ఏందో బయటపడుతున్నాయి. ఇప్పుడు ఈరోజు మీ స్థాయిలో ఉండాలంటే ఉన్నారంటే కూడా కారణం రిపోర్టర్లే. చిన్న పేపర్లు ఉన్న ఒక మెయిన్ పేజీల వార్తలు చూడరు, పెద్ద పేపర్లు ఉన్న మెయిన్ వార్తలు చూడరు. ఒకసారి ఎక్కడ వస్తున్నాయి రైతుల సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఏంది, కథ ఏంది, కార్ఖానా ఏంది, గ్రామాలలో ఉన్న సమస్యలు ఏంది అనేది చిన్న పేపర్లు చూసి అర్థమవుతుంది ఇప్పుడు ఈ రోజులలో. పెద్ద మీడియా మొత్తం భజనలు చేస్తూ ఉంది, చిన్న మీడియా చిన్న పేపర్లే ఇప్పుడు ప్రజా సమస్యలను లేవనెత్తుతా ఉన్నది. గ్రామ పాలన అధికారుల లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షలు నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ చెప్తా ఉన్నాడు. ఇక మహబూబాద్ జిల్లా కేంద్రంలో లైసెన్స్డ్ సర్వేయర్ల పరీక్షలు, గ్రామ పరిపాలన అధికారుల పరీక్షల నిర్వహణకు పగడ్బందీ ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కార్పొరేట్ ప్రధాన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు, స్థానిక సంస్థల లెనిన్ వత్సవ టెప్పో, రెవెన్యూ కె అనిల్ కుమార్తో కలిసి ఇక కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ సమీక్షా సమావేశం నిర్వహించారట. ఇక డిండి ప్రాజెక్టు నీటి విడుదలపై సమావేశం. డిండి ప్రాజెక్టు ఆయకట్టు ద్వారా నీటిని విడుదల చేయడం కోసం ఇక 26వ తేదీ ఎంత తేదీ ఇయ్యాలని శనివారం ఉదయం 10 గంటలకు గుండ్లపల్లి డిండి మండల కేంద్రంలోని ఐబీ గెస్ట్ హౌస్ వద్ద అధికారులు మరియు రైతులతో ముఖాముఖి సమావేశం ఉంటుందని డీడీ మండల బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారట. సో ఇలా నీటిపై సమావేశం ఉంటుందట ఇయ్యాలనే 10 గంటలకు. డిండి అంటే ఈ శ్రీశైలం దగ్గర ఉంటుంది ప్రాజెక్ట్. ఇక బస్ స్టాండ్ ఇలా వెళ్ళేది ఎలా? చినుకు పడితే బురదమయం, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా శూన్యం. చినుకు పడితే చిత్తడే,
గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలకలపల్లి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ బురదమయం అయిందని. ఈ ఆర్టీసీ బస్టాండ్ తెలకలపల్లి ఏందన్నా ప్రతి నియోజకవర్గంలో చాలా బస్టాండ్ గిట్లనే ఉన్నాయి. ఈ నవపేటకు సంబంధించినటువంటి బస్టాండ్లో కూడా రోడ్లు లేవు. బురదమయం శనుకు పడితే సిందడే మొత్తం బురదనే. ప్రయాణికులు పోదామన్నానికి ఇబ్బంది. ఆడ మళ్ళీ వాష్రూమ్లో బాత్రూంలో బస్ స్టాండ్లో కూర్చున్న వాళ్ళు వాష్రూమ్లో పోదామంటే వాష్రూమ్లు ఉన్నాయి. చీకటి అయితే లైట్లు ఉన్నా సరిగ్గా ఉండయి. ఆ పోబుద్ది కాదు, పోయేది ఆగిపోతుంది. అట్లున్నాయి మరి పరిస్థితులు, వాస్తవ పరిస్థితులు మాట్లాడాలి మరి. ఇక ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సౌభాగ్యం అట కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ప్రవీణ్ యాదవ్ అంటా ఉన్నాడు. ఇందిరమ్మ రాజ్యం అందిస్తున్న సుపరిపాలనలో ఇంటింటా సౌభాగ్యం నెలకొందని మొయినాబాద్ మండలంలోని చాగలిగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు ప్రవీణ్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ నేడు ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల ఖాతాలోకి మొదటి విడతలో భాగంగా ₹1,00,000 జమ కావడంతో లబ్ధిదారుల కన్నులో ఆనందం ఉన్నదట. ఫస్ట్ విడత ఎందుకంటే స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి విడుదలైందా ఎట్లయిందా తెలియదు కానీ మొత్తం అయిపోయేదాకా వస్తుందా ఇల్లు అయిపోయేదాకా. ఇక శ్రీవారి పరకామణి సేవలో పాల్గొన్న మల్కజ్గిరి విలేకరులట సూపర్. మల్కజ్గిరి నియోజకవర్గంలో ప్రజా వాయిస్ ఘంటారావం నేటి ధాత్రి దినపత్రికలలో విలేకరిగా పనిచేస్తున్న కుమ్మరి రాజు, ఎన్వి రమణ, తుపాకుల రమేష్ శుక్రవారం తిరుమలలోని శ్రీవారి పరకామణి సేవలో పాల్గొనడం జరిగిందట. మన రిపోర్టర్లు శ్రీవారి సేవలో పాల్గొనడం. ఈ శ్రావణ మాసం మొత్తం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతూ ఉంటుంది. శ్రావణ మాసం ముఖ్యంగా ఈ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ దేవతని పూజిస్తూ ఉంటారు. ఇక మాహేశ్వరం నియోజకవర్గ పర్యటనలో బీజేపీ చీఫ్ అట. ఇక ఘన స్వాగతం పలికిన శ్రీరాములు అందేల. తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన ఎన్ రామచంద్రరావు తొలిసారి మాహేశ్వరం నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ అందేల శ్రీరాములు ఈరోజు బడంగ్బేట్ మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ నియోజకవర్గ కార్యాలయంలో బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పతంగి రాజు భూపాల్ గౌడ్తో కలిసి తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్ రమణ గారికి ఘనంగా స్వాగతం పలికిరట. ఇక మనం చూస్తూ ఉన్నాగా పెద్ద దండేశ్వరు ఇక ఆయన రాకతోనే, ఎందుకంటే మొదటిసారి పర్యటిస్తూ ఉన్నారట ఆయన అధ్యక్షులుగా ఎన్నికైన తర్వాత. దండం బాగుంది, దండం బాగున్నది, దండం పెడతా ఉన్నాడు కదా. ఇక పల్లకి సేవా కార్యక్రమం మహేశ్వరం నియోజకవర్గం తుక్కగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రావిరాల జన్నాయిగూడ శ్రీ ఛత్రగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో అమావాస్య సందర్భంగా గురువారం సాయంకాలం 7 గంటలకు స్వామికి ఇక అష్టోత్తర నామర్చన పల్లకి సేవ, సప్త హారతి వీక్షణం, భజన తీర్థ ప్రసాద అన్నప్రసాద వితరణ 11 గంటలకు ఏకాంత సేవ కార్యక్రమం నిర్వహించారు. ఇప్పుడు మొత్తం ఇక అన్నదానాలు భజనలు మొత్తం మంచి కార్యక్రమాలు ఉంటుంది. స్థానిక ఎన్నికల ముందు మళ్ళీ కాంగ్రెస్ చిల్లర వేషాలు, కాంగ్రెస్ ఎన్నికల హామీలు శతాబ్దపు పెద్ద మోసం. అయితే బీసీ డిక్లరేషన్కు అతిగతి లేదు, దళిత వ్యతిరేక సర్కారును దించేదాకా పోరాటం, అన్ని వర్గాల ప్రజలను మోసం దగా చేసిన కాంగ్రెస్ సర్కార్, రేవంత్ రెడ్డి అసమర్థ ముఖ్యమంత్రి, రైతుల డబ్బులు రాహుల్ గాంధీ ఖాతాలోకి. లింగంపేట ఆత్మ గౌరవ గర్జన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. శుభం ఈ సేవ డిజిటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే, నేటి డిజిటల్ యుగంలో యువత నైపుణ్యతను పెంపొందించుకోవాలి. ఎమ్మెల్యే కుంచు కుల్లా రాజేష్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక ఈ ప్రారంభించి ఆయన మాట్లాడిండు అక్కడ యువత. ఆగస్టు 14 లోపు భూభారతి దరఖాస్తులకు శాశ్వత పరిష్కారం, రెవెన్యూ అధికారులతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ చెప్తా ఉన్నారు. ఆగస్టు 14 లోపు రెవెన్యూ సదస్సులో పాల్గొనాలని చెప్పేసి కలెక్టర్లకు సంబంధించినటువంటి వార్తలు బాగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ అధికారులలో ముఖ్యంగా ఉండేటువంటి కలెక్టర్ల పాత్ర ఎక్కువ ఉంటుంది ప్రజా ప్రతినిధుల తర్వాత. ఎందుకంటే జిల్లాలో అన్ని అంటే వాళ్ళకంటే ఎక్కువ కూడా వీళ్ళ పాత్ర వీళ్ళదే ఉంటుంది, నాయకులది ఏముంటుంది, ఊ అంటే అటు ఊ అంటే ఇటు తిరుగుతారు. కానీ కలెక్టర్లే వాస్తవంగా అన్ని మండలాల్లో ఏం జరుగుతూ ఉన్నా అధికారులు ఎట్లా చేస్తూ ఉన్నారు, ఏమేమి ఉన్నాయనేది వీళ్ళే ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారు. ఇక మేము అధికారంలోకి వస్తా అని చెప్పేసి ఒకటి మొదటి పేజీ కామారెడ్డి కలెక్టర్కి సంబంధించిన వార్తలు, నల్గొండ ఎస్పీకి సంబంధించిన వార్తలు ఎక్కువ వస్తాయి. మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. జిల్లా పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం, నేరాల అదుపునకు ప్రత్యేక దృష్టి సారించాలి, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సూచన. ఎన్డీపీఎస్ చట్టాలపై ప్రతి ఒక్కరి అవగాహన కల్పించి నిందితులకు శిక్ష పడే విధంగా పనిచేయాలి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. మంచి విషయం చెప్పారు. ఇక మరో 25 సీట్లు వస్తే సర్కార్ కూలేది ఖర్గే అంటా ఉన్నారు. ఇక నరేంద్ర మోదీ అబద్ధాల
అబద్ధాల కోరని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఇవ్వడానికని సో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, ఇవి ప్రధానంగా మనకు కనిపిస్తున్నటువంటి వార్తలు. ఏదేమైనా ప్రజా వాయిస్కి సంబంధించి డిజిటల్ దినపత్రిక అలాగే ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కెమెరామ్యాన్ మహేందర్తో, శేఖరన్నతో కలిసి నేను మీ పవన్.